హాయ్ అండి. ఈ మొక్క చూసారా? బొగడబంతి అంటారు దీన్ని. ఇది లబ్బర్ పువ్వులాగా ఉంటాయి, చాలా స్ట్రాంగ్ మొగ్గ. ఇది స్టార్ట్ అయినప్పుడు చిన్నగా అనిపిస్తాయి ఇలాగా. ఇది తర్వాత ఇలా పెద్దవి అవుతాయి, ఇంత పొడవు అవుతాయి ఇవి. ఈ ఫ్లవరు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల వరకు వాడిపోదు, ఇలాగే ఉంటుంది. తర్వాత ఈ రెడ్ అనేది తగ్గిపోయి తెల్లగా అవుతాయి. ఈ తెల్లగా అయిపోయిన ఫ్లవర్స్ని మనం కుండీలో మట్టి లూజ్గా వేసుకొని ఒక టబ్లో ఈ బంతి ఆకుల్లాగా వస్తాయి, ఇట్లా చల్లేయాలి మట్టిలో. మనకి మొక్కలు వస్తాయి. ఆ మొక్కలు చిన్న 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 మొక్కలు ఉన్నప్పుడు కాస్త పెద్దవి అయిన తర్వాత చిన్న పాట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఒక నెల రోజులు పోయిన తర్వాత మనం వేరే కుండీలో రీపాట్ చేసుకోవాలి. ఇది గార్డెన్లో చాలా అందంగా అనిపిస్తుంది ఈ మొక్క. మనం ఒక మొక్క పెట్టామంటే ఈ మొక్కని మళ్ళీ మనం అంతరించిపోకుండా మళ్ళీ డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఈ ఫ్లవర్స్ కొన్ని ఎండబెట్టుకొని ఎండిపోయేలాగా ఈ మొక్కకే ఉంచేసుకుంటే ఎండిపోతాయి. అవి మళ్ళీ మనం ఏ టబ్లో వేసేసామనుకోండి, మళ్ళీ మనకి మొక్కలు అనేవి వస్తాయి. ఈ మొక్కల్ని పెంచాలి అంటే మనం అలా డెవలప్ చేసుకోవాలి. ఒకటి తెచ్చాము నర్సరీ నుండి, అది నాటాము అంటే అది అలాగే ఉంచితే పోద్ది అనమాట మొక్క. అది పోయేలోపు మనం మళ్ళీ ఇంకో కుండీలో 2-3 కుండీలు రెడీ చేసి పెట్టుకొని మన గార్డెన్లో అక్కడక్కడ పెట్టుకుంటే అందంగాను లుక్గాను అనిపిస్తుంది. ఈ ఫ్లవర్స్ అనేవి మన గార్డెన్లో ఎప్పుడు ఈ మొక్క అనేది ఉంటుంది. ఒకేసారి అలాగే పెట్టేసామనుకోండి, ఇది మొక్క అంతా ఎండిపోయి ఒక కొన్ని రోజుల తర్వాత మొక్క అనేది చనిపోతుంది కదా. ఈలోపు మనం ఇలా రీపాట్ చేసుకుంటూ మొక్కల్ని డెవలప్ చేసుకోవాలి. గార్డెన్ పెంచేవాళ్ళం ప్రతి వాళ్ళం ఈ టిప్ ఫాలో అవ్వాలి. అప్పుడే మన గార్డెన్లో ఎప్పుడు ఫ్లవర్స్ అనేవి మొక్కలు అనేవి హెల్తీగా మంచిగా ఉంటాయి. మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ కూడా ఉంటుంది. మనం ఈ మొక్కలు పోయి మళ్ళీ కొనాలి అంటే చాలా కాస్ట్ పెట్టాలి. మనం ఒక్కసారి గార్డెను డెవలప్ చేసుకోవడానికే చాలా కష్టపడతాము, చాలా ఖర్చు పెడతాము కూడా. అలా కాకుండా మళ్ళీ మళ్ళీ కొనకుండా మొక్క అనేది మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే మనకి గార్డెన్లో ఎప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి, మొక్కలు అనేవి ఉంటాయి. మనం ఫస్ట్లో ఎలా అయితే ఉంటుందో మన గార్డెన్ తర్వాత కూడా అలాగే వస్తుంది, అలాగే ఉంటుంది కూడా నిండుగా అన్ని మొక్కలతో. ఈ కొమ్మలు బతికేది కొన్ని, ఆ మొక్క బతికి ఉండగానే మంచిగా ఉండగానే అందులోంచి 2-3 కొమ్మలు కట్ చేసి చిన్న పాట్లో పెట్టుకొని షేడెడ్లో పెట్టుకోవాలి. అది కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక పాట్లో పెట్టుకోవాలి. అలా ట్రై చేయండి. మనకి జీరో బడ్జెట్లో మన గార్డెన్ కూడా మొక్కలతో నిండుగా అందంగా మంచిగా అనిపిస్తుంది. అలా చేయండి. ఈ టిప్స్ ఫాలో అయితే మనకి ఖర్చు తక్కువ అవుతుంది, మన గార్డెన్ కూడా బాగుంటుంది. కొంచెం ఖాళీగా ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేసుకుంటే మనకి హెల్త్గా కూడా మంచిది, కాస్త మంచిగా అనిపిస్తుంది. మనం ఏదో పనిలో పడుతుంటాం కదా, చేస్తూ ఉంటాము. దానివల్ల మనం బయటికి ఎక్కడికి వెళ్ళి వాకింగ్కి వాటికి వెళ్ళక్కర్లేదు, మన ఇంట్లోనే మనకి సరిపోతుంది పని. ఈ పని చేయడం వల్ల మనకి చాలా మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎవరైనా సరే చిన్న బిల్డింగ్ అయినా మన డాబా పైన టెర్రస్ గార్డెన్ పెంచండి. దానివల్ల మనకి మంచిది, హెల్త్కి చాలా, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే ఇది చేయడం వల్ల మనకి వేరే ఆలోచనలు అనే విధంగా ఉండదు మనకి. ఎందుకంటే ఇక్కడే సరిపోతుంది, ఇప్పుడు మనకి టైము ఇంకా సరిపోదు. ఈ పనులన్నీ చేస్తుంటాం, అప్పుడే చాలా టైం అయిపోయింది, నైట్ అయిపోయిందా, కిందకి వెళ్ళిపోవాలా, ఇప్పుడే వెళ్ళాలా అన్నట్టు ఉంటుంది నాకైతే. ఎప్పుడు గార్డెన్లోనే ఉంటాను నేను, అలా అనిపిస్తుంది. ఎక్కడికి బయట కూడా తిరగాలనిపించదు. ఇదే మన ప్రపంచంలాగా అనిపిస్తుంది నాకైతే. మాదంతా చిన్న గార్డెన్, పైన టెర్రస్ గార్డెను, చాలా చిన్న గార్డెను. అందులోనే నేను కూరగాయలు పండిస్తున్నాను. ఇలా ఫ్లవర్స్ మొక్కలు అన్ని వెరైటీస్ పెడుతూ ఉంటాను. ఒక మొక్క తెచ్చానంటే అది మొక్క అంతరించిపోకుండా మళ్ళీ దాన్ని నేను కాపాడుతూ ఉంటాను. మళ్ళీ అందులోంచి
విత్తనాలు తీసి వేయడం కానీ, ఇలాంటి మొక్కలు కొమ్మలతో బతికేవి కానీ అవి మళ్ళీ నేను డెవలప్ చేస్తూనే ఉంటాను. నేను 2 సంవత్సరాలు అయింది గార్డెన్ పెట్టి. ఫస్ట్లో పెట్టిన మొక్క ఇప్పుడు కూడా ఉంది మా గార్డెన్లో. అలా డెవలప్ చేస్తున్నాను నేను. అలా చేస్తేనే మనం గార్డెన్ మెయింటైన్ చేయగలం. ఎప్పుడు కొని మళ్ళీ నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చి కొత్త మొక్కలు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది అలా అనుకొని అందరూ చేయలేక అలా అలా మన వల్ల కాదు అనుకొని చాలామంది గార్డెన్ పెంచట్లేదు. మనం అయితే ఫస్ట్ ఇలా చేసుకుంటూ వెళ్తే మనం చాలా వరకు ఖర్చు తక్కువతో, జీరో బడ్జెట్తో చాలా అందమైన మొక్కల్ని మనం మన గార్డెన్లో పెంచుకోగలం. ఈ ఒక్కటి పాటిస్తే చాలు. మొక్కలకు అనేది ఎప్పుడు వాటర్ బాగా తడిగా ఉండకూడదు మట్టి. అప్పుడు వేరు కుళ్ళిపోయి మొక్కలు తొందరగా చనిపోతాయి. లైట్గా వాటర్ వేసుకోవాలి, డైలీ వేయాలి. ఎండిపోయిన ఆకులు తీసేసుకుంటూ మొక్క హెల్తీగా ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. అంతే మనం చేయాల్సింది. చూడండి ఎలా ఉందో ఈ మొక్క. నేనైతే వీడియో కోసం పూలు అయితే కోయలేదు, ఫస్ట్ టైం వచ్చేవి. ఇవన్నీ పెద్దవన్నీ కోసేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఈ కాడలు మొత్తం తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి కొమ్మ మొదలైపోయింది అనుకోండి, ఇట్లా వస్తూ ఉంటాయి. చిన్నవి పెద్దవి అన్నీ ఇట్లా. ఒక ఆకు చిగురు పట్టిందంటే మళ్ళీ కొమ్మ వచ్చేస్తుంది అందులోంచి. ఇలా చూడండి, ఒకదానికి 3 వచ్చాయి. ఇట్లా వస్తుంది. ఇది అన్ని మొక్కల కంటే ఇది ఒక వెరైటీగా అనిపిస్తుంది. ఇది చూస్తుంటేనే మనకి ఏదో కొత్తగా అనిపిస్తుంది. నిండా వచ్చేసింది మొక్కలు. చూడండి ఎంత బాగున్నాయో మొక్క. ఇది చాలా హైలైట్గా ఉంటుంది మా గార్డెన్లో. కలర్ కూడా డార్క్ ఉంటుంది కదా, చాలా అందంగా అనిపిస్తుంది చూడగానే. ఇలాంటివి ఇలాగే ఒక 4-5 పక్కన మన గార్డెన్లో అక్కడ పెట్టేసామనుకోండి, చాలా అందంగా ఉంటుంది చూడటానికి. చూడండి మనది చిన్న గార్డెనే. చిన్నగా ఇలా తిప్పడం నుంచి ఇందులోంచే నేను ఇలాగే ఒక్కొక్క మొక్కని ఇట్లానే డెవలప్ చేసుకుంటూ ఇలాగే చూసుకుంటూ ఉంటాను. మొక్కల్ని ఇట్లా అన్నీ అలాగే చేసుకుంటాను. మొక్కలు ఇలా చేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టి మొక్కల్ని తీసుకొచ్చి ఇలా అయితే డెవలప్ ఇలాగే చేసుకుంటూ ఉంటాను. నాకు జీరో బడ్జెట్లో నాకు గార్డెన్ అందంగా మంచిగా అనిపిస్తుంది. చాలా ఖర్చు పెట్టి ఏమి డెవలప్ చేయక్కర్లేదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు, చేయగలం. ఏదైనా ఇంట్రెస్ట్ని బట్టి మనం డెవలప్ చేసుకోగలం. మాటికి నర్సరీకి వెళ్ళి వేలు పోసి తీసుకొచ్చి మొక్కలు పెట్టాలంటే మన వల్ల అవ్వదు గార్డెన్ పెంచడం. ఇలా చేసుకుంటే చాలా ఈజీ, చాలా ఖర్చు తక్కువ. మనం ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. ఫస్ట్లో కొన్ని కొంటాము అంతే, ఇంకా తర్వాత ఏం కొనక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఈ టిప్పు పాటించండి. అందరం గార్డెన్ పెంచగలుగుతాము. ఖర్చుకు భయపడి ఇన్ని మొక్కలు కొనాలి, ఇంత ఖర్చు పెట్టాలి అని ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏం చేద్దాంలే అనుకుంటారు. ఇలా చేసుకుంటూ పోతే మనం ఫస్ట్లో కొంచెం కష్టంగా మనకి తెలవక కొన్ని మొక్కలు డ్యామేజ్ అయిపోతాయి, అంతగా కుదరదు. తర్వాత అయితే మనకి ఏ మొక్కకి ఎంత వాటర్ వేయాలి, ఎలా చూసుకోవాలి వాటిని చాలా బాగా అర్థమైపోద్ది మనకి. మొక్క ఎదగట్లేదు, ఆకులు ఎండిపోతున్నాయి, కుళ్ళిపోతుంది అన్నప్పుడు మనకి దాని మొక్కని చూడగానే చెప్పేయగలం. ఇప్పుడైతే కొత్తలో తెలవలేదు నాకు కూడా. అలా అవుతున్నప్పుడు మనం కింద మట్టి సరిగ్గా లేదు, దానికి ఏర్లు పాకట్లేదు, గడ్డగట్టిపోయింది మట్టి అనుకున్నప్పుడు మనం ఆ కుండీని రీపాట్ చేసేసుకోవాలి. వేరే కుండీలోకి మార్చేసుకొని కొత్త మట్టి పాతది అన్నీ కలుపుకొని మట్టి లూజ్గా ఉండేటట్టుగా చేసుకొని ఎండుటాకులు అవన్నీ వేసి టబ్లో రీపాట్ చేసుకోవాలి. అది అర్థమైతే చాలు మనం పెంచుకోవడానికి మొక్కల్ని. అలా అయిందంటే మనం ఈ మొక్క చూడండి, పారిజాతం చెట్టు ఇదైతే ఎండిపోయి ఆకులన్నీ రాలిపోతున్నాయి, చాలా డల్ అయిపోయింది. ఇంకా ఒక 10 రోజులు వెయిట్ చేసినా నేను ఈ మొక్క బతికేది కాదు. పారిజాతం మొక్క
నేనైతే వెంటనే గమనించేసాను. ఆ చిన్న పాటలోంచి తీసి పెద్దది పెట్టుకొని టబ్బు ఆకులన్నీ కట్ చేసుకొని కొమ్మలు పెట్టేసాయి ఇందులో. ఒక నెల అయి ఉంటుందేమో ఇది పెట్టి. చూడండి అసలు మళ్ళీ మళ్ళీ మనకి ఆకులు వచ్చేసి కొమ్మలు ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయింది. అలా గమనించితే చాలు మనం మొక్కల్ని ఇంకా ఏం చేయక్కర్లేదు. వాటర్ ఒకటి మెయిన్. అట్లా అవుతుంది మొక్క అనుకున్నప్పుడు మనకి కింద కుండీలో కరెక్ట్గా లేదు, దానికి సరిపోవట్లేదు అని తెలుసుకుంటే చాలు. అదొకటే పాటించాలి మనం మొక్కలకి. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా పెద్ద కొమ్మలు వచ్చేసి మనకి బాగుంది అనుకోండి, గార్డెన్లో చాలా ఎత్తుగా ఉంటుంది ఇది. నేను ఇందులో మెంతికూర కూడా వేసాను మొన్న. ఇదంతా కొలిపించేసి మెంతికూర వేసాను, హార్వెస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే టెర్రస్ గార్డెన్లు పెంచుతాం మనం అందరం. హాయిగా ఎంజాయ్ చేద్దాం మన గార్డెన్లో. పార్క్కి వెళ్ళిన కూడా ఇలా అనిపించదు నాకు. అలా మన ఇల్లే ఒక పార్క్ లాగా అనిపిస్తుంది. బయటకు వెళ్ళాలనిపించదు ఇలా ఉంటే.